ఇంట్లో ఉన్న వూల్ శారీస్తో ఇంత క్యూట్గా టీ కోస్టర్స్. కొంచెం క్రియేటివిటీ, కొంచెం పేషెన్స్, అంతే ఓల్డ్ శారీ ఇంత బ్యూటిఫుల్ హోమ్ డెకర్ లాగా తయారైపోయింది. ఈ సింపుల్ టెక్నిక్ నేర్చుకుంటే డోర్ మ్యాట్స్ నుంచి టీ కోస్టర్స్ వరకు ఈజీగా చేసేయచ్చు. హాయ్ అండి, నమస్తే, నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఓల్డ్ శారీస్ ఉన్నాయా, అది కూడా కాటన్ శారీయా? అస్సలు పడేయకండి. ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు. జస్ట్ మన దగ్గర ఉన్న పాత కాటన్ చీరలు కానీ జరీ ఉన్న చీరలు అయితే ఇంకా లుక్ చాలా బాగుంటాయి. సో వాటితో డోర్ మ్యాట్స్ కానీ లేదంటే టీ కోస్టర్స్ కూడా చేసుకోవచ్చు. కాటన్ శారీని ఒక 4 మడతల వరకు మడతేసుకోవాలి. ఇప్పుడు మన శారీ కొలుచుకొని దాన్ని ఒక 9 పార్ట్స్ వచ్చేలాగా డివైడ్ చేసుకోవాలి. నేను 4 ఇంచెస్ 4.5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. సో నాకు 9 to 10 పార్ట్స్ అయినాయి. ఇలా అయిన తర్వాత దానిని కట్ చేసుకోవాలి. సో మనం ఈక్వల్ లెంత్లో తీసుకున్నాం కదా, ఇలా అన్నీ కూడా సమానంగా కట్ చేసుకోవాలి. ఈ స్టెప్ ఈజీయే కదా. బార్డర్స్ని మాత్రం అసలు వదలొద్దండి, చాలా లుక్ వస్తుంది బార్డర్స్తో. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక 3 పార్ట్స్ని తీసేసుకుంటున్నాను. ఫోల్డ్స్ చూసారా, 4 ఫోల్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 3 పార్ట్స్ని పక్కన ఉంచుకొని ఒక సూది దారంతో జాయిన్ చేసుకోవాలి. కానీ గుర్తుపెట్టుకోండి, సింగిల్ పొరలుగా ఓపెన్ చేసి ఎడ్జెస్ని మాత్రం కలుపుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఎడ్జెస్ అంటే అంతా కూడా పొడవుగా తీసేసుకున్నాం కదా, సో 3 జాయిన్ చేసేసి కుట్టేసేసుకోవాలి. అంతే. జరీ ఉన్న భాగంని యూజ్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది, బార్డర్ కానీ జరీ కానీ. ఇప్పుడు ఈ 3 పార్ట్స్ని ఇక్కడ మనం హ్యాంగ్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఒక కడ్డీ ఏదైనా చూస్ చేసుకొని దానికి మనం కుట్టేసిన భాగాన్ని అలా కుచ్చేసేయాలన్నమాట. అంతే. అంత అయిన తర్వాత ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన జడలకం అంతే. ఇలా కడ్డీ లేకపోతే ఏదైనా స్టూల్ కానీ కుర్చీకి కూడా కట్టేసుకోవచ్చు. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసేయచ్చు ఈ యాక్టివిటీ. పిల్లలకి సమ్మర్ కదా, ఇలా ఒక చిన్న డిఐవై చెప్పేసేయండి, క్యూట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేసేస్తారు. ఇక్కడ ఏంటంటే మనకు ఇలా అంతా కూడా అల్లేటప్పుడు పొడవుగా ఉంటే ఇబ్బంది అవుతుంది కదా, సో నేను ఇలా ఫోల్డింగ్స్ వేసేసుకొని ఎడ్జెస్ని ఒక రబ్బర్ బ్యాండ్తో టై చేసేసాను. అందుకే ఈ 3 బాల్స్. సో దట్ మనము మడత వేసుకొని ఇలా బెండ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. అంతే. ఎప్పటికప్పుడు మనం ఎడ్జ్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఆ ఫోల్డింగ్ని తీసుకొని రబ్బర్ బ్యాండ్ని ఇంకొంచెం వెనక్కి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ టెక్నిక్ మాత్రం మర్చిపోవద్దండి, లేదంటే చాలా కష్టమైపోతుంది. చూసారా, ఇలాగే మాట్లాడుతూ ఇంత పెద్దగా అల్లేసాము. పిల్లలైతే చాలా ఇష్టంగా చేసేస్తారు. సో ఇలా అంతా కూడా అల్లేసుకున్న తర్వాత ఎడ్జ్ ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ మనము నీట్గా టాకా వేసుకోవాలి. మా అబ్బాయి అయితే తెగ ఆడుకున్నాడు ఇది చేసేటప్పుడు. ఇంతే. ఇలా అంతా కూడా అల్లేసుకున్న తర్వాత ఎడ్జ్ని ఒక ఫోల్డ్ లాగా ఫోల్డ్ చేసుకొని నీట్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు అదంతా కూడా రెడీ అయింది కదా, సో దాన్ని రౌండ్గా కావాలనుకుంటే రౌండ్గా ఇలా స్పైరల్ లాగా తిప్పుకుంటూ జస్ట్ అక్కడక్కడ జాయిన్ చేసుకుంటూ ఎక్కడికక్కడ కట్ చేస్తే నీట్గా లుక్ ఉంటుంది. సో ఇలా నీట్గా ఒక కుట్టు వేసేసుకొని మళ్ళీ దాన్ని ఒక చుట్టేసుకొని మళ్ళీ ఇంకొక కుట్టు, అలా ఒక 2-3 సెంటీమీటర్స్ గ్యాప్స్తో వేస్తూ వెళ్ళామంటే చాలా గట్టిగా ఉంటుంది. అండ్ ఎన్ని 2-3 ఇయర్స్ అయినా కూడా మనకి నీట్గా ఉంటుంది, వాష్ చేసుకోవచ్చు. ఇంతే, క్షణాల్లో మనకు నీట్గా రెడీ అయిపోయింది కదా. ఇలా చుట్టేసేసుకుంటూ ఒక్కొక్క రౌండ్ని టాకా వేసుకుంటూ చుట్టుకోవాలి. అంతే. ఒక శారీతో 3 కోస్టర్స్ అవుతాయి. ఇది నా ఓల్డ్ శారీ, పింక్ శారీతో, అది కూడా జరీని యూజ్ చేశాను. చాలా బాగుంది కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీన్ని డోర్ మ్యాట్స్కి కానీ గిన్నెలు, వేడి గిన్నెలు, అన్నం గిన్నె ఇలా పెట్టడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. మన డైనింగ్ టేబుల్ మీద ఇవి పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. మీకు ఈ ఐడియా ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా హెల్ప్ అయింది. అంతేకాదు సమ్మర్ కదా, సో పిల్లలకి కూడా క్యూట్గా ఉంటుంది ఈ ఐడియా. ట్రై చేయండి.
నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన మధురాక్షన్ ఛానల్ని.